హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు. మరి ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు, మన వీడియో గనక మీకు నచ్చినట్లుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే మాకు తెలపండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 10 అన్నమాట. అప్పుడే పార్ట్ 10 కి వచ్చేసినాం దోస్తులు. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. అసలు ఎవరున్నారు ఇంట్లో? మా డాడీ ఎవరితోటి ఉన్నాడు? మా అమ్మ లేకపాయే. ఆగు పోయి డోరు దిమ్మ దమ్మ గుద్దుతా. అసలు ఎవ్వతాది మా డాడీతోటి ఉన్నది? ఎందుకు బావా అంతగానం చెక్కల గులా ఎత్తున్నావు? పిచ్చిలేసిందా? పిచ్చిదాను వానే, నీ నడుము మీద చేసేసరికి నీకు చెక్కల గులా అవుతుంది. ఏమోలే బావా. ఏంది అయిపోయిందా? పోతా అంటున్నావా ఏంది? లేదు, నేనెందుకు పోతా? మరిగా డాడీ డాడీ అయ్యో వీడేంది? పిచ్చి మొక్క పోడా, నువ్వు ముంగట డోరు గొల్లెం పెట్టలేదా ఏంది? అయ్యో దగ్గరికేసిందే వీడు గిప్పుడొచ్చులేందే. ఏ డాడీ డోర్ దియ్యి. ఇప్పుడు ఎట్లా దొరికిపోతా కావచ్చు? అబ్బో నాకు భయం అవుతుంది. ఎట్లా? నువ్వు ఆ బెడ్ కింద జొర్రుపోవే. ఓ రామా శంకరా, ఇప్పుడు వచ్చిందేంది? అయ్యో పట్నే ఉండే. డాడీ ఉన్నా అమ్మో వీనికి అనుమానం రావద్దు. ఏంద్రా డోర్ దియ్. ఏమైందిరా తొందరనే వచ్చినావు? ఇంట్లో ఎవరున్నారు డాడీ? ఎవరుంటారు? ఎవ్వరు లేరు. నేనే ఫోన్ చూసుకుంటా పన్నా. ఇయ్యల్లా ఇక ఆఫీస్ కి ఓ బుద్ధి కాలేదురా. ఓ అబద్ధాలు ఆడకు. ఎవ్వరిదో ఆడోళ్ళ వాయిస్ నాకు వినబడ్డది నవ్వినట్టు. ఏమన్నా కథలు పడుతున్నావా డాడీ? అయ్యో బిడ్డ, నేనెందుకు కథలు పడతా? బంగారం అసొంటి మీ అమ్మ నాకు ఉండంగా నేను ఇంకెవరి జోలికి పోతా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా పిచ్చా? నీకేమన్నా ఫోన్లది కావచ్చు, నువ్వు విన్నది నేను వీడియో చూస్తానా? లేదు నేను గాయంతా పిచ్చోడిని, ఏం కాదు. అగు నేను చూస్తాగు. ఊరిని అవ్వా దొరుకుతానా? బెడ్ కింద ఎవరున్నారు? బయటకు రా. నువ్వు ఇవ్వత్వే, నువ్వు బయటకు రా. ఎవరున్నారా? ఎవరు లేరు. నేను నోర్ము డాడీ. నువ్వురా మా డాడీ రూమ్ లా ఏం చేస్తున్నావు? అయ్యో సీను, ఏం లేదు, అట్టిగానే మీ డాడీ దగ్గరికి వచ్చినా. ఏయ్ నువ్వు అన్ని నాటకాలు చెప్పకు. నువ్వు ఎవతివే అసలు? మా ఇంట్లోకి వచ్చి మా బెడ్రూమ్ల దాకా రావడానికి నువ్వెవతివి? అసలు ఏం చేస్తున్నారు మీరు? నిజం సీను, ఏం చేస్తలేను, అట్టిగానే మీ డాడీ దగ్గరికి వచ్చినా. మీ డాడీ అదేందో బోల్లో దొమ్మంటే వచ్చినా. ఇక ఇప్పుడే రూమ్ లోకి వచ్చే వరకు నువ్వు వచ్చినావు. ఏంది డాడీ నువ్వేం కథలు పడుతున్నావు డాడీ? నేనేం కథలు పడతా? ఆమె వయసు ఎంత, నా వయసు ఎంతరా? నువ్వెందుకంత అనుమానిస్తావు? నిజమే శ్రీను, మీ డాడీ వయసు ఎంత, నా వయసు ఎంత? నువ్వు అపార్థం చేసుకోకు. నేను ఊరికే వచ్చిన మీ ఇంట్లోకి. నువ్వు మా అమ్మతోటే మాట్లాడతలేవేమో. మా అమ్మ లేనప్పుడు మా ఇంట్లో ఖర్చుడు ఎందుకు? ఏం అవసరం? డాడీ నువ్వేమన్నా తప్పు పని చేస్తున్నావా ఏంటి? చేస్తే మాత్రం నిన్ను మాత్రం నేను బతకనియా చెప్తున్నా. అమ్మకు అన్యాయం చేస్తుంటే నేను అస్సలకే ఊరుకోను. నేను ఏం చేస్తలేను రా నిజంగా. ఏం చెయ్యండి ఇప్పుడు? అమ్మలేంది ఈమె ఇక్కడ ఎందుకు ఉండాలి? అది చెప్పు నాకు. నీ అవతారం ఎట్లుంది, నీ కథ ఎట్లున్నది, ఈమె ఇక్కడ ఎందుకున్నది? అయ్యో శ్రీను, నిజంగా ఇక బోర్డు తోముదామని వచ్చినా. ఆ అమ్మకు తెలిస్తే నీ జుట్టు పట్టుకి లాగి పొట్టు దంతది. నువ్వు ఏమనుకుంటున్నావు? మేబీ మీ ఇద్దరికి ఏదన్నా కనెక్షన్ ఉందా ఏంది? మీ ఇద్దరు కలిసి మా అమ్మను మోసం చెయ్యాలని చూస్తున్నారా ఏంది? అట్లాంటి ఏం లేదు. నా వయసు ఎంత చెప్పు, నేను చిన్నదాన్ని. మీ డాడీ తోటి నేను కనెక్షన్ పెట్టుకుంటానా? ఛీ, అట్లాంటి అలవాటు నాకు లేదు. పెట్టుకుంటే ఇట్లా నీతోటి పెట్టుకుంటా సింగారంగాని. మీ డాడీ వయసు ఎంత, నా వయసు ఎంత? మరి మా అమ్మ లేనప్పుడు ఎందుకు వచ్చినావు ఇంట్లోకు? మా అమ్మతోటి మాట్లాడుతూనే లేవేమో. ఎందుకు వచ్చినావు?
ఏదో వచ్చింది పోతుంది తీరా. ఓ రాని పో పో, మా ఇంట్లోకు రాకు. బావాను బోలుదోమ్మంటే వచ్చిన నేను ఎందుకు అత్త చెప్పు. మీ అమ్మ రాని, మీ అమ్మ వచ్చినాక నీ సంగతి చెప్తా. నువ్వు ఏమనుకుంటున్నావో? మా అమ్మలేంది చూసి మా ఇంట్లోకి వచ్చి మా డాడీ తోటి మాట్లాడుకుంటా ఉంటావా అసలు? అవురా, మేము ఏదన్నా తప్పు పని చేసేది ఉంటే అక్కడ ముంగట డోరు వేసుకోపోదు మారా, గొల్లెము వేసుకోపోదు మారా. ఎందుకురా నువ్వు అంతగానో అనుమానిస్తావు? ఏమో నాకు ఏదో తేడా కొడుతుంది. నువ్వు ఈ మధ్యలో వేరే అవుతున్నావు డాడీ. మరి అమ్మని చూస్తే ఓర్తలేవు, మాకు పైసలు ఇత్తలేవు. మరి పిచ్చి పిచ్చి కథలేమన్నా పడుతున్నావా? ఇప్పడుసుంది నీ మీద కన్నేసి ఉంచుతావు. ఏదన్నా పడుతున్నావా అని తెలియాలే. అయ్యా అని కూడా చూడా. నా అవ్వ ఏడుపుకు కారణమైనోళ్ళను అది నువ్వైనా సరే, ఎవ్వతైనా సరే, ఎవడైనా సరే నేను అస్సలకే బతకనియ్యా. అమ్మకు తెలిస్తే ఎట్లుంటది చెప్పు ఒకసారి. నువ్వు లేంది చూసి ఆమె ఎందుకు రావాలి? అమ్మ లేంది చూసి నువ్వు ఇలా ఆఫీస్కి ఎందుకు పోలేదు? ఓ రాని నువ్వో చెప్పు డాడీ, అసలు నువ్వేం చేస్తున్నావు? ఆమె తోటికి ఇట్లా రిలేషన్లా ఉన్నవా ఏంది? అందుకేనా మమ్మల్ని యూత్తలేవు, అమ్మను కూడా అజ్జెత్తలేవు. అమ్మ ఎటువైనా కూడా అద్దు అని కూడా అంటలేవు. ఒకప్పుడు మీరు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లుంటుర్రు? అసలు ఏం పుట్టింది నీకు? ఈ పక్కది వచ్చినప్పటిసుందేనా నువ్వు ఇట్లా మారింది? ఓ నానిగా పిస పిస ఉర్రకు, అర్థమైతుందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నీ వయసేంది, నువ్వు మాట్లాడే మాటలేంది? చక్కగా నీ పని నువ్వు చూసుకోపో. నేను గసొంటోని కాదు. గట్ల ఎత్తే మీరు ఇప్పుడు గీ స్థాయిలా గిట్లా ఉండక పోదురు. అర్థమైందా? మీకు అన్నదల్లా కొనిచ్చుకుంటా, అడిగిందల్లా తెచ్చిపెట్టుకుంటా అంటే మీకు బగ్గా బలుపులు వస్తాయి. నీకు అంటానవు, నాకు నమ్మక నన్నేమన్నాను కానీ అమ్మని మాత్రం అనకు డాడీ. చెప్తున్నా, నీ మీద ఇన్ని రోజులు ఎంతో రెస్పెక్ట్ ఉండే, కానీ అమ్మ ఏడితే మాత్రం నేను అస్సలకే తట్టుకోలేను. ఇప్పుడే అమ్మకు ఫోన్ చేసి నీ కథ అంతా ఎప్పుతాగు. నువ్వు లేంది అమ్మ అది ఎవరితో వచ్చి ఇంట్లో ఉంటుంది, ఏదో నడుతుంది అని చెప్తావా? చెప్పుతే మీ అమ్మకు హార్ట్ అటాకే వస్తుంది. నేను చెయ్యని దానికి డాడీ ఇట్లా ఎత్తుండు అని నువ్వు చెప్పినావనుకో, మీ అవ్వకు డైరెక్ట్ హార్ట్ అటాక్ వచ్చి సచ్చేపోతుంది. మీ అవ్వను నన్ను చంపుతా అని అనుకుంటే చెప్పురా. నేను తప్పు చేసిన్నో అది నిరూపించురా. నువ్వు నిరూపించినాక మీ అవ్వకి చెప్పు. ఓ మనిషివితి. అమ్మో, నీ ఏదో అట్లా కవర్ చేసినా గాని అమ్మో ఇంకా నయమైంది. వీడు వీళ్ళ అవ్వకి చెప్తాడా చెప్పడా? చెప్తే ఆయనతా దానికి హార్ట్ అటాక్ వస్తుందని అన్నా. మరి ఏం చేస్తాడో? ఈ బాడుకోవు కాలేజ్ కోక మధ్యాహ్నం ఎందుకు వచ్చిండు అదే అడుగుతావు. ఏయ్, ఎటు పోతున్నావురా? నేను ఎటు పోతే నీకేంటి? నీకేం అవసరం? ఇగో శ్రీనుగా, నేను చెయ్యని పనికి చేసినావు అని మీ అమ్మకు చెప్తే మాత్రం మీ అమ్మ బతకది. నీకు ఏదన్నా అనిపిస్తే అది నిరూపించి డాడీ నువ్వు తప్పు చేసినావని నువ్వు నన్ను నిలదీసి మీ అవ్వకు చెప్పు. అంతేగాని ఇట్లా అట్లా అని చెప్తే మాత్రం అది బతకది. నేను చెప్తానా? అయినా నువ్వు కాలేజ్ పోకుండా నువ్వెవరితోటి తిరుగుతున్నావురా? టైం కాని టైంలా ఇంటికి వచ్చినావు. ఎటుగురికైగా నేను ఉండానే నువ్వు వచ్చినావు కదా. నీకంత తెలివి ఉంటే పోయి కాలేజ్లా అడుగుపో. ఇలా ఒకటే పూట ఉంచిర్రు, బాగా వర్షం గాలి ఉంది అని. ఇప్పటిదాకా వర్షం కొట్టింది, నీకు సోయి ఉండదా? నీకు ఉండది. సరే ఇప్పుడు అంటున్నావు కదా, దొరకబట్టి చూపిస్తా నేను. నువ్వేమైనా తప్పు చేస్తానవా లేకపోతే నిజాయితీగా ఉన్నావా అని ఇప్పటిసుంది నీ మీదనే కన్ను పెడతా నేను. మా అమ్మకు అన్యాయం చేస్తున్నావని ఏ రోజైతే నాకు తెలుస్తుందో ఆ రోజు నీ ప్రాణం ఖచ్చితంగా పోతుంది. నేను చెప్తానా? నన్ను చంపే మోగనమైన వారా నువ్వు? నువ్వు కాదు ముఖ్యం, నన్ను 9 నెలలు మోసి కన్నా అమ్మ ముఖ్యం నాకు. అంటే ఇన్ని రోజుల నుండి నేను సాధింది పెంచింది అన్ని పోతాయా? ఓ మస్తు సాధినవుతాయి, ఎవ్వరైనా సాస్తారు. నువ్వు ఒక్కనివే కాదు సాధుడు, అర్థమైందా? కన్నందుకు సాధాలే. అవ్వా వామ్మో, విని మాటలు చూసినవా? ఇన్ని రోజులు ఏది గుర్తు రాకుండా అన్ని తెచ్చిపెట్టిన కొద్దీ ఈయనకి బాగా బలుపత్తాంది ఇళ్లకు. హలో బావా. చెప్పే. ఏమన్నాడు బావా? అమ్మతోడు గట్ల బుక్ అయినావు ఏంది? ఆయనతా లతకు చెప్తాడా ఏంది? చెప్పడు. నేను అట్లేం చేస్తలేను, అది కాదు ఇది కాదని ఇప్పటిదాకా తిట్టినా కదా. నీకేదన్నా అనిపిస్తే ఇది నిజంగా అని నిరూపించి నువ్వు నీ అవ్వకి చెప్పు. లేకపోతే దానికి హార్ట్ అటాక్ వస్తుంది, దాన్ని నన్ను ఇద్దరిని చంపుతావా అని ఇప్పుడు గట్టిగా మాట్లాడినా కదా. ఇక ఏందో గులుక్కుంటా బయటకు వీకిండు.
అమ్మో బావా జాగ్రత్తగా ఉండాలే. ఇయ్యాల నీ కొడుకు కంట్ల పడ్డం, మళ్ళా ఇంకెప్పుడన్నా పడితే ఏం లేదు ఇక నిజమే అని అనుకుంటాడు. నువ్వు అవుతావా? తాగినాక దా 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 అని అంటివి. పిచ్చి మొక్క పొడాగా ముంగట గొల్లం పెట్టాలని కూడా నీకు తెలియకపాయే. అంతా సోయలేదు. ఏం చేయాలి? వచ్చినవన్న సంతోషంతో తాగుకుంటా అన్నే కూసుంటిమి. గిటేవలు అత్తరు తీయని సప్పుడేక ఉంటిమి. వాడు కాలేజ్ నుండి ఇప్పుడు అత్తడని నాకేం తెలుసు. అయితవాయి తీయి, ఇప్పడుసుంది కొంచెం జాగ్రత్తగా మెదులుదాం. ఇక వాడు మన మీద ఒక అన్నేసి ఉంచుతాడట అంటాడు కదా. సరే తీ బావా, నాకు ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చినట్టు అయిపోయే. దీనికే అంత టెన్షనా అని? పడకు, టెన్షన్ పడకు, ఏం కాదు. సరే తీ బావా. ఇటు వత్తవా? నీ అచ్చుడు మునుగా నీ కొడుకు నీ మీద కన్నేసి ఉంచుతానని మళ్ళా నైట్ వస్తావా అంటే ఏమన్నట్టు? సరే సరే తీ, ఆడు రేపు పోడా తీ కాలేజీకు. సరే నాకు అంత టెన్షన్ అవుతుంది, నేను మళ్ళీ ఎత్తా. సరే. ఈ వేస్ట్ గాడు ఎందుకు వచ్చిండు అసలు? ఇంత చెప్పనా? కాలేజ్ కని పోతుండా లేకపోతే తిరగడానికి పోతుండా? మా డాడీ ప్రవర్తనలా ఏదో తేడా కనిపిస్తుంది. కొంపదీసి ఆమెతోటి ఏదన్నా కనెక్షన్ పెట్టుకొని మా అమ్మను దూరం కొడుతుండా. చిన్నప్పటి నుండి చూస్తున్నా వాళ్ళెంత కలిసిమెలిసి ఉన్నారు. ఒకరు నిడిచిపెట్టి ఒకరు ఎప్పుడూ లేరు. కానీ ఈ మధ్య డాడీ ఘోరంగా వేరైపోతుండు. బంగారం అసొంటి నా తల్లికి ఏమన్నా అన్యాయం చెయ్యాలని చూస్తుండా ఏంది? పాపం మా అమ్మ పిచ్చిది, దానికి ఏమీ తెలియదు. అది అట్టి అమాయకురాలు. అయినా నాకు డౌటు, మా అమ్మ లేంది అది ఇంట్లోకి ఎందుకు వచ్చింది? మా అమ్మతోటి మాటే మాట్లాడతలేదేమో. మా అమ్మతోటి మాట్లాడంది మా అమ్మ లేని టైంలో మా ఇంట్లోకి వచ్చి మా డాడీతోటి ఉండుడేంది? అయినా ఆమె మా అమ్మతోటి ఎందుకు మాట బంద్ చేసింది? అది నాకు అర్థమైతలేదు. మా డాడీ ఈ మధ్యలో పైసలు లేవు లేవు అని అంటాండు. వాళ్ళు చూస్తే టీవీ అని ఫోన్ అని ఏందో ఏందో అన్నీ కొంటుర్రు. నేను అనుకున్నది నిజమేనా ఏంది? పూసుకనా మా డాడీ గిట్లా ఆమెకు అలవాటు పడ్డా? అమ్మో, ఇది గిట్ల నిజమే అయితే మా అమ్మకు తెలిస్తే మాత్రం మా అమ్మ ప్రాణాలతోటి ఉండదు. ఆ తల్లిని నేను కాపాడుకోవాలంటే ఇళ్ళ మీద ఒక కన్నేసి ఉంచి ఇల్లు దొరికిన రోజు బయట గుంజి నరికి సంపారే. కానీ మా నాన్న అట్లా తప్పు ఏత్తడా? నాకేది అర్థమైతలేదు. అమ్మకు ఫోన్ చేసి మాట్లాడతా. హలో నాని. అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేదు నాని, పాపం అమ్మమ్మకు ఇప్పుడే ఉప్మా వేసి ఇచ్చిన. అన్నం అస్సలకే తింటలేదు. తిన్నారా బిడ్డ మీరు? ఇంకా లేదమ్మా. ఏమైంది నాన్న డల్లుగా మాట్లాడతాను? ఏమో అమ్మా, నువ్వు లేకపోతే మంచిగా అనిపిస్తలేదు. ఎప్పుడొస్తావు? అయ్యో బిడ్డ, నా ఎత్తు పెరిగినావు, నువ్వు ఇప్పుడు కాలేజ్ చేస్తున్నావు, ఇంకా నన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నావా బిడ్డ? అవునమ్మా, తొందర వచ్చేయి. ఏ అత్తది బిడ్డ, రంది పెట్టుకోకు, ఎల్లుండి వస్తా. రేపు ఒక్కరోజు ఉండి ఇక రేపు అమ్మమ్మకు జ్వరం తక్కువైతుందా కాదా అని చూసి, ఒకవేళ తక్కువ కాకపోతే ఎల్లుండి అమ్మమ్మని హాస్పిటల్లో చూయించి ఆడ వడగొట్టి వస్తా, సరేనా? డాడీ తిన్నాడా? డాడీ ఏం చేస్తుండు? నేను బయట ఉన్నమ్మా. అయ్యో, బయట ఎందుకున్నావు బిడ్డ? ఇంటికి పో. పోతా పోతా, బాగా టైం ఏమైతలేదు కదా. నువ్వు తిన్నావా అమ్మా? ఇంకా తినలేదు నాన్న. ఇగో అమ్మమ్మకు ఉప్మా పోతున్నా, అమ్మమ్మ తిన్నాక నేను తింటా. మీరు తిన్నారా? ఏం కూర వండుకున్నారు ఇవాళ? నేనే మార్నింగ్ ఎగ్ వండినా. అబ్బో, నా బంగారు కొండ ఎగ్గంటిండా? సరే బిడ్డ, అత్త అత్త, ఎల్లుండి ఖచ్చితంగా అత్త, సరేనా? సరే. ఇంటికి పో, ఇంటికి పోయినాక ఫోన్ చేయి, సరేనా? మీ డాడీ ఫోన్ వేయకపాయని నచ్చినప్పడుతుంది. ఆఫీస్ కి పోయిండా? పోయినట్టే ఉన్నాడమ్మా. సరే తి బిడ్డ, నువ్వు ఇంటికి పో. ఇంటికి పోయినాక నాకైతే ఫోన్ చేయి. బాగా రాత్రి దాకా బయట ఉండకు, సరేనా? సరే. సరే ఉండు. వారి ఏమైందిరా? ఎందుకు ఎడతానో గీ షెట్ కింద కూర్చొని? ఏం చెప్పాలరా, మనసు మంచి లేదు. ఏరికిరా, ఏమైంది? ఏం లేదురా, అమ్మ అమ్మమ్మల ఇంటికి పోయింది. అమ్మ లేకపోతే మనసున పడతలేదురా. అయ్యో, గిందు కారు వేడిచేది. ఓర్ని అవ నేనేమైందో అని అక్కడి నుండి చూసి ఊరికి రాబడితిని. ఏం చెప్పాలరా బంటి? ఏమైందిరా చెప్పు, నాకు చెప్పవా? ఏం లేదురా, ఈ మధ్యలో మా డాడీ ఎక్కువ మమ్మల్ని పట్టించుకుంటలేరురా. ఎందుకురా? ఏమోరా, ఏది అడిగినా కూడా దేనికైనా కూడా పైసలు లేవు పైసలు లేవు అని అంటుండు. ఆ పైసలు ఏం చేస్తుండో నాకు అస్సలకే అర్థమైతలేదురా. అవునా? ఇక ఆయనకేమన్నా కట్టుకునేటివి ఉన్నాయి కావచ్చు. కాదురా,
అయినా మా ఇంటి పక్క దాంతో ఇట్లా కనెక్షన్ పెట్టుకున్నాడా ఏంది అని డౌట్ వస్తుందిరా. ఇవాళ మధ్యాహ్నం నేను పోయేసరికి ఇంట్లో ఇద్దరే ఉన్నారు. ఏంది? అవునరా, అందుకే నాకు మా అమ్మ గుర్తుకొచ్చి బాగా ఏడుస్తున్నా. మా అమ్మకి ఇట్లాంటి విషయం ఏమన్నా తెలిస్తే మాత్రం ఆమె అస్సలకే తట్టుకోదురా. అంటే నువ్వు చూసింది నిజమేనారా? అడిగేసరికి వాళ్ళు జస్ట్ వచ్చింది బోలు దొంగతాను వచ్చింది అంతే తప్పించి మా మధ్యలో ఏమున్నది, నువ్వేదన్నా ఉంటే నిరూపించి మీ అమ్మకి చెప్పు అని మా డాడీ బాగా సీరియస్ అయినరా. ఇక నాకు మనసున పట్టక నేను అప్పుడే వచ్చేసిన బయటకి. ఇంట్లోకి అస్సలకి పోవాలని అనిపిస్తలేదు. మా అమ్మనే గుర్తుకొస్తాందిరా. మా అమ్మకు అన్యాయం చేస్తాండా ఏంది అని నాకు మస్తు బాధ అవుతుంది. అవురవారి అయినా మీ అయ్య వయసు ఏంది, దాని వయసు ఏందిరా నాకు అర్థం కాదు. ఏమోరా, మరి అది నిజమా కాదా ఏంది, ఇవన్నీ చూస్తా అంటే నిజమే కావచ్చు అని అనిపిస్తాందిరా. కానీ ఒక అన్నేసి ఉంచాలరా. అట్లా వేయడు తీరా, ఒక అన్నేసి ఉంచుదూ తీయి. నడువు, అన్నం తిన్నావా లేదా నువ్వు? అలా ప్రొద్దున కాలేజీకి పోవాలే. తిని పండుకోపో, ఇవన్నీ ఏం ఆలోచించకు. ఏం ఆలోచించకు అనంటే ఎందుకో చూసినప్పటి అస్సలకే నాకు మనసున పడతలేదురా. పోనిరా, మీ అమ్మకైతే చెప్పకు. మీ అమ్మ నిజంగా బాగా సెన్సిటివ్, ఇట్లాంటి అస్సలు తట్టుకోలేదు. పుష్కన మీ అమ్మకేమన్నా అయితే మాత్రం నువ్వు అనాథవు, అమ్మలేనోనివి అవుతావు. అర్థమవుతుందా? ఏదన్నా ఉంటే చూద్దాం. మీ అయ్య మీద ఒక అన్నేసి నువ్వు ఉంచు. అప్పుడు ఏదన్నా జరిగిన రోజు మీ అయ్యను దాన్ని బయటకు గుంజుకుపోయి అడిగేవు గాని. సరేరా, నడువుపా, మీ ఇంటి దాకా దోలేసత్తపా. నేను అన్నం తినేదాకుండి అత్తపా. అద్దురా, నాకు అన్నమద్దు ఏదొద్దు. అవన్నీ నాటకాలు వేయకు, నడువు చక్కగా. ఓ నల్ల బంగారం, లేవవారా, టైము అయితాంది. ఇలా కాలేజీకు పోవా ఏంది? ఓ కృష్ణయ్య, ఏమిటికాన్ని లేపుతానవయ్యా నువ్వు? అగో ఇయ్యాల ఓడానే కాలేజీకు టైం అయితాంది. ఆ కర్బూజీ నిన్ననే వర్షంలా దడిచొచ్చిండు. కొడుకు ఉచుకు అని రాత్రంతా దుమ్మిండు. జలుబైంది. ఇవాళ ఒక్కరోజు పోకుంటామని అయితే. అవునా? అయ్యో, గోలన్న పట్టుకరాపో. ఇంత లేచి ముఖం గడిపిచ్చి పాలన్న ఏదన్నా దాయిపిచ్చి గోలేద్దాం. నల్లనయ్యా, ఓ నల్లనయ్యా. ఏందే అమ్మ, ఎటు పోతున్నవే? కొత్త చీర కట్టినవు. నేనేడ పోతున్నారా నాయన? ఊకే చీరలన్నీ బీరువల్ని పెట్టుడైతాంది, కట్టుకునుడే అయితలేదు అనని ఇయ్యల్లా కట్టుకున్నారా నాయన? అవునే డాడీ, నా పేరేం పెట్టినావు నువ్వు? ముద్దు పేరేం పేరు? టిల్లు. అసలు పేరేం పేరు? అనిల్ కుమార్. టిల్లు అని పెడితివి, అనిల్ కుమార్ అని పెడితివి. మళ్ళా నల్లనయ్య, నల్ల బంగారం అని ఎందుకు మొత్తుకుంటానావు? రెండు పెట్టిన పేర్లు విలువచ్చు కదా, పెట్టని పేర్ల బట్టి ఎందుకు పిలుస్తానావు? ఇక నేను యూత్ అట్లా విలువబుద్ధి అవుతుంది బిడ్డ. ఏమో కర్బూజీ అంటది. నీ అవ్వ. అయ్యో నా కర్బూజో, ఎట్లా పిలిస్తే ఏంది బిడ్డ? నిన్ను ముద్దుగా పిలుచుకోబడితివి. అయితవే గాని ఇవాళ ఒక్కరోజు కాలేజీకు పోకుంటావనైతి. ఇవాళ ఇంటికాన్నే ఉండు. నేను పోతేనే, నా దోస్తులందరు కాలేజీకి పోతే నేను ఒక్కడి నుండి ఏం చేయాలి? వాళ్ళు పోరీతి, వాళ్ళకు పానాలు మంచిగానే ఉన్నాయి. వాళ్ళకు సర్ది లేదు, దగ్గు లేదు, పిత్తు లేదు, తుమ్ము లేదు. నువ్వు రాత్రంతా తుమ్మినవరా నాయన. అయ్యను పోయి గోళీలు తెమ్మంట, గోళీ ఎత్తా. మళ్ళా నా పానమంతా లుడుకు అంటది. ఇవాళ నేను గా నరసవ్వలకు పనికి పోతానా? నీ కొడుకు కత్తలకు రావాలని అయ్యింది. నేనెందుకు రావాలంటన్నానయ్యా? ఈయన పానం మంచిగా లేదు కదా, ఇవాళ ఒక్కరోజు పోకుంటావనైతే. నిన్న వర్షంలో తడుచుకుంటా వచ్చిండు. మళ్ళీ వర్షము గాలు ఏంటో గట్లా. మళ్ళా బాగైతే ఎట్లా నా కరబూజుకు? నీ అవ్వనేం పోతనే అద్దు బిడ్డ, చెప్పుతే ఇనురా. నేను పోతా, నా దోస్తుగాళ్ళు పోతారు, నేను పోతా. వాళ్ళు ఇంత పేడ తింటారు, నువ్వు తింటావా? ఆ పేడ నేనెందుకు తింటా, వాళ్ళెందుకు తింటారు గాని. ఇగో గోలేసుకొని పోతా. పోవయ్యా, ఓ గోలు పట్టుకరాపో, వేద్దాం. వేసుకుంటాడు తీయే. అబ్బో పొట్టోడంటే పొట్టోడే. జ్వరం ఇప్పుడు అత్తే రేపు వేసుకుంటే తక్కువ అవుతుందా? నువ్వు అట్లనే వేసుకుంటానవా ఏంది? ఏందే పొట్టోడంటే పొట్టోడే అని అలవడితే నాకంటే పొడుగున్నావు. ఏదో తీయ అమ్మ, తెమ్మని తెలిసి నేను ముఖం కడుక్కొని తయారైతా. వంట చేసినావా? చేసిన ఇలా పనికోవుడు ఉండే పొద్దుగాలనే అండిన బిడ్డ. సరే అలా పనికి అత్తవా నాతోటి? ఇంటికాడు ఉంటే ఏం వత్తాంది? అట్లా పోతే ఓ 300 రూపాయలన్నా అత్తయి. నేను ఎట్రాని అమ్మ, నాకే పానం మంచిగా ఉంటలేదు. ఇంట్లుంటనే అంతా ఆగమాగం అయితన్నా. ఇక పనికి రావాలా? ఏమైంది నీ పానానికి? మంచిగానే ఉండబడితివి. రాను అన్ననా?
ఆ సోపతైతే బంద్ చెయ్యి. అన్ని బంద్ చేసిన వరకు ఆంటీ ఆంటీ ఎవరో పిలుస్తారు. ఏమో నాకేం తెలుసు. ఆంటీ ఎవరుల్లా అత్తన్నా? అయ్యో ఏందయ్యా? మీరు పొద్దుందాకా ఇంటికాడ ఉంటలేరా ఆంటీ? లేదయ్యా, నేను పనికి పోతున్నా. మరి మీరు పనికి పోతే మీ బిడ్డ ఇంటికాడ ఉండి ఏం చేస్తాంది? అయ్యో ఎందుకు, ఏమైంది? ఎందుకు ఏమైంది కాదు, నేను మీకు కూడా చెప్తున్నా, మీ బిడ్డను మీ హద్దుల్లో ఉంచుకోర్రి, లేకపోతే మాత్రం మంచిగా ఉండది. దేనికి, ఏమైంది? ఏమైంది అనంటే ఆమె మా అమ్మతోటి మాట్లాడుతూనే లేకపాయే. మా అమ్మ లేనప్పుడు మా ఇంట్లో ఖర్చుడు ఎందుకు, ఏమవసరం? ఎప్పుడొచ్చింది? నిన్న నేను కాలేజ్కి వచ్చేసరికి ఆమెను మా డాడీ ఒకటే రూమ్ లా ఉన్నారు, ఏదో కథ నడిపిస్తున్నట్టు ఉన్నారు. అది ఇట్లా నిజమే అని మాత్రం నాకు తెలిసిన రోజు మీ బిడ్డ నా చేతుల్లా ఏదో ఒకటి అవుతుంది చెప్తున్నా. మా అమ్మకు అన్యాయం చెయ్యాలని చూసినోళ్ళని మాత్రం నేను అస్సలకే వట్టిగా వదిలిపెట్టా. మీ బిడ్డను మీ హద్దుల్లో పెట్టుకోర్రి, జాగ్రత్తగా ఉంచుకోర్రి. ఏంది? బోలు దోమన్నాడట మా అయ్య, బోలు దోమతానొచ్చినా అని చెప్తుంది నాకు నిన్న. ఆ ఇంట్లో ఇంకోసారి కనబడ్డదనుకో నేను మాత్రం అస్సలకే ఊరుకోను. మా డాడీ తోటి మాట్లాడినట్టు మా ఇంట్లోకి వచ్చినట్టు ఉంటే మాత్రం ఇక నేను ఏం చేస్తానో నాకే తెలియదు. మా అమ్మ మనసు చాలా సున్నితమైంది, ఆమెకు ఇసొంటి విషయాలు తెలిస్తే ఆమె అస్సలకే తట్టుకోలేదు. మంచిగా బుద్ధి చెప్పుకొని బిడ్డకు. ఏందే? అయ్య వీరంకనే పోతా కాలేజీకి. అలా ఏమైందట ఆయనకు? దొంగముండా, నిన్న మళ్ళా వాళ్ళ ఇంట్లకు ఎందుకు పోయినవే? నీ సావు అయ్యా, పనికి రాయే, అంగబడే పనికి అనంటే ఇక్కడ అంగబడుతున్నావే దొంగముండా. నేను ఓడెత్తి అమ్మా. వామ్మో, నువ్వు నన్నేదో చేసేటట్టే ఉన్నవే. నడువు, ఇయ్యల్లా పనికి పోదాంపా. నేను రానే రాను, పోతే ఓ లేకపోతే ఉండు, నేనెందుకు వస్తానే పనికి? ఏంది గిట్ల చేస్తాంది? ఓ పుష్ప, మీ బిడ్డను కూడా రమ్మంటే కదా, ఎందుకు రాలేదు? సుఖమత్తనాడ మోకంగాడగా తీరలేదట. పొల్ల అప్పట్ల అన్ని పనులకు వచ్చేది, ఇప్పుడు అత్తనే లేదు. దానికి సాతనైతలేదట ఎండకు, అందుకే రాను అని అన్నది. పాట ఎండ కొడతాంది, అంత మబ్బుల పడబట్టే. వచ్చిందా ఊరికి పోయి? ఏడొచ్చింది, ఇంకా రాలేదు. పాపం ఎందుకో అది మధ్యలో బాగా డల్లుగుంటాంది. దాని మొగడట చక్కగా పట్టించుకుంటలేడట, చక్కగా పైసలు ఇత్తలేడట, మాట్లాడతలేడట. మరి ఏదన్నా బౌరూపుల్ది ఆయనత పట్టుకున్నదా ఏంది మంచిగా సంపాదిస్తాడని? ఓ అవు ఉంటారే అసొంటోళ్ళు, పోసవా అందరు అసొంటోళ్ళేమో పైతారు, మంచిగా ఉన్నోన్ని పడతారు. ఎవడైతేంది, ఆడు ముసలోడైతేంది, లే సగమీడోడైతేంది, మంచిగా వాడతారు, అని దగ్గర వంటారు, పైసలు తీసుకుంటారు. పాపం లత ఎంత మంచి మనిషి, ఆయన కూడా మస్తు మంచోడే కదనే. ఆ గుణం ఎవరితో ఎడగొడుతున్నట్టే ఉన్నదే, లేకపోతే లతను ఎందుకు మంచిగా చూసుకోడు? ఎవరే పోసావా, నాకు కూడా గట్లనే అనిపిస్తాంది. లతకు దొరికిన రోజు లత మొత్తం కింది మీద పడి సంపుతది. అది ఎవ్వతో మరి ఏం చేస్తారో గాని. ఏమో పాపం, లతవ్వ మంచిదే. నల్లికుట్ల చూడు, ఏం తెలియనట్టే యాక్టింగ్ చేస్తాంది. బిడ్డను మంచిగా మన దగ్గర వండబెడతాంది. ఇది మొత్తం ఏం తెలియనట్టే చేస్తాంది. గట్టిగా ఉంటే ఏమత్తాంది? గీ కైకిలత్తే 300 రూపాయలు రాపోనా? ఇక పెళ్లి చేస్తే కాదా? ఎప్పుడు చేస్తావు? పెళ్లిడు వచ్చింది నీ బిడ్డకు. చేత్తా. ఓ పిల్ల, మా చుట్టాల పిల్లగాడు ఓ కోడు ఉన్నాడు, ఆయన కానిస్టేబుల్ గా పనిచేస్తాడే. కట్నం లేకున్నా మంచిదే, పిల్ల మంచిగుంటే చేసుకుంటా అని అంటుండు. మరి ఇత్తవానే? అయ్యో నరసక్క, చెప్తలేవు మరి. ఇక మా దగ్గర అంటే రూపాయి వెళ్ళది, కట్నం గిట్నం ఏం పోయ్య నేను. అలా మంచిగానే ఉన్నది కదా, మా మెచ్చుతడే నరసావా. అదేందో సంబంధం పట్టుకొని వచ్చి ఇలా బిడ్డను తలగబెట్టు. నిజంగా అంటానవా నరసక్క? నిజంగానేనే. మరి ఆ పిల్లగానికి పిల్ల ఫోటో పంపిద్దాం, నచ్చితే రమ్మని చెప్పుదాం. పిల్లగాడు కూడా మంచిగానే ఉంటాడు. సరే, మరి ఫోటో ఎట్లా పంపుడు? అదేందో ఫోన్ లో పంపుతారు కదా దించి, అట్లా పంపమందాం. సరే, కట్నం అయితే రూపాయి పోయాం గాని ఏదో ఇంత ఉన్నంతలనైతే పెళ్లి చేసి మా ఇత్తా. అయితే వాళ్ళు ఉన్నోళ్ళే, ఒకడే కొడుకు, ఒక బిడ్డ, బిడ్డ పెద్దది, చిన్నోడు. బిడ్డకు పెళ్ళయింది, 2 పిల్లలు కూడా. ఇక ఈ పిల్లగానికి కానిస్టేబుల్ జాబు వచ్చింది. ఇక ఈ పిల్లగాడేమో పెళ్లి అని అంటాడు. రూపాయి కట్నం లేకున్నా మంచిదే కానీ అమ్మాయి మంచిగా ఉండాలి అని అంటాడు. మీ అమ్మాయిని ఉత్తే ఖచ్చితంగా మెచ్చుతాడే పుష్పు.
అయితే నర్సక్క నీ బాంచను అలా పోయినాక సాయంత్రం ఫోటో పంపిద్దాం, నచ్చితే రేపు రమ్మందాం. దీనికి కూడా అవతలేదు బిడ్డకు పెళ్లి చేయాలని, ఇక పుక్యానికి వచ్చినదేనాయే. సరే సరే పోయినాక పంపుదత్తి ఫోటో. సరే, దేవుని దయ వల్ల ఓకే కావాలి నర్సవ్వ. కానిస్టేబుల్ జాబ్ అంటే ఏంది, మంచిగా బతుకుతారు. అవు మంచిగానే బతుకుతారు. ఓ పోసావా, నిండా కప్పినమేమే. నిండా కప్పుతానా, ఇక నా మొగడు నన్ను ఎవరన్నా చూస్తారని నిండా కప్పుకోమన్నాడే మల్లక్క. పాడసోళ్ళ పోతారు గాని ముసలోళ్ళనే చూస్తారా అని. ఆ మొగడు పొట్టోడే మల్లక్క, పొట్టోడు అట్టోడు గాదే, పొట్టోడు గట్టోడే మల్లక్క, వాడు చిత్రంగి పొట్టోడే మల్లక్క. పాడు పాడు పోసావా, టైం పాస్ పాడు, మంచి కలుగుర్రి. ఉన్నదే భూమికి జానడే నా మొగుడు, వాడు మొత్తం వాగడే. ఆ పిల్లాన్ని ఎవడు చూస్తాడో అని వానికెప్పుడు బాధనేనే, ఇక నేనందగత్తినైతానే వానికి మనసునే పట్టది కాదే. నిండా గప్పుకొమ్మని పొమ్మంటుండే, నన్నెవడో చూస్తాడనంటాండే. నిన్నెవడు చూస్తాడు మరి? నన్ను చూసేటోడు లేడు, చూస్తేవాడు ఉంటాడా? వాని గుడ్లు వీటి చేతిలో పెట్ట నేను. మనల్ని ఎవరు చూస్తారు? ఈ ముసల్తనానికి గాని కానీరు కానీర్రి. ఓ పొద్దున నీ కొడుకు మొత్తం మా అమ్మకు వార్నింగ్ ఇస్తాడు కాదు. దేనికి? బిడ్డ మా అమ్మతోటి మాట్లాడది, అసొంటిది మా ఇంటికి ఎందుకు రావాలి, మా డాడీ తోటి ఎందుకు మాట్లాడాలని ఓ కొద్ది వంగుతాండా నీ కొడుకు. అవునా, మాటలు పట్టించుకోకే నువ్వు కూడా. పట్టించుకోను బావా, పట్టించుకుంటే నిన్ను దగ్గరికి వచ్చేదాన్నా చెప్పు. నువ్వు నిన్న పిచ్చి పని ఎత్తివి, ఆగా డోరు పెట్టక నువ్వు అంతా ఆగమాగం చేతివి. ఇప్పుడన్న డోరు పెట్టినవా లేదా? కాలం కూడా ఏషిన్నే పిచ్చిదాన ఇటు, ఇక ఎవ్వరు రారు. నువ్వు ఆఫీస్ పోయినట్టే పోతీవి కదా. ముంగట పోయినా మళ్ళా ఓ గంట సేపటికు ఇక వాడు కాలేజీకి పోయిండని తెలిసినాక సప్పుడేక వచ్చిన. ఇక అది లేదాయే, అది లేకపోతేనే కదా నీతోటి టైం అనేది స్పెండ్ చేసేది నేను. అదే బాబా, మా అమ్మ కూడా నన్ను పనికి రమ్మని తిట్టింది తెలుసా, నేను రానంటే రానన్నా. నీకు పనికి పోయే అవసరం ఏమున్నది, నేనున్నా కదా చూసుకోవడానికి. ఇంకోసారి రమ్మని చెప్తే నేను రాను అని చెప్పేసి అంతే. సరే ఫోన్ వస్తుందావు, నువ్వు మాట్లాడుకు. హలో ఏమండి? లత, ఏం పుట్టింది మీకేమన్నా రోగం పుట్టిందా ఏంటి? దేనికే, ఏమైంది? మొత్తం ఫోనే ఎత్తలేవు, మరి మీ అమ్మ ఎట్లుందని కనీసం ఫోన్ చేసి అడుగుతలేవు. గంటగనం అదైపోయిందామా ఏంటి? ఇక నా పని నాకున్నదే, ఊడ్చుడు, ఈ బోల్దోముడు, ఆఫీస్ కోవుడు, ఇక ఇదే పని అవుతుంది. చేద్దామని అనుకుంటున్నా, మళ్ళీ చేసుడే అయితలేదు. ఏం చేస్తున్నారు? కొంచెం అత్తమ్మకు జ్వరం తక్కువైందా? కొంచెం తక్కువైంది. ఇక కొడుకు ఫోను 10 సార్లు వేసి అమ్మా నువ్వు లేకపోతే నాకు ఉండబుద్ధి అయితలేదని అంటాడు గాని నీకైతే నేను మొత్తానికి గుర్తుకత్తలేను కదా. నాకెందుకు గుర్తు రావే పిచ్చిదానా, ఇక నేను పని మీద పడి నీకు ఫోన్ చేయలేక పోతున్నా. తిన్నావా? తిన్నా. ఎప్పుడొత్తవే? పస్తాడు ఫోన్ చేసి బాగా బాధపడుతుండు, అమ్మా నువ్వు లేకపోతే నాకు ఉండబుద్ధి అయితలేదు రా అని. అయ్యో, వానికి ఏం తక్కువైతుందట? గట్లనే ఉంటది, వానికన్నా నా మీద కొట్టుకుంటుంది గాని నీకైతే మొత్తానికే కొట్టుకోదు నా మీద. అట్లా అనకు గాని. సరే తీయ, నేను పని మీద ఉన్నా, మళ్ళీ ఎత్తా. రేపు రా. సరే ఏమంటాంది? ఏదో అంటాంది. ఏమంటాందంటే ఓ రేపు రా నడబడుతుంది, గద్దగనం పానం కొట్టుకుంటుందా మేము చూడాలని. అయ్యో గట్లగాదే పిచ్చిదానా, మొత్తం ఫోనే ఎత్తలేవు, ఏం చెత్తలేవు అని అంటాంది. ఇక అట్లా కవర్ చేసిన రేపు రా అని. ఆయన తనకపోతే కనీసం రమ్మని కూడా అంటలేడు అని అంటది కదా. సరేలే, మనము బెడ్రూమ్లకు పోదాం. ఇక్కడ అద్దు కిటికీ ఉన్నది, ఈ కిటికీకేమో తలుపు పెట్టిద్దామనంటే అసలు దాని మీద మతికే ఉంటలేదు. సరే పా మరి. ఏమంటాడు బిడ్డ అల్లుడు? ఏం లేదమ్మా, రేపు రా అని అంటుండు. ఇక నా కొడుకు ఫోన్ చేసుకుంటా బాధపడబట్టే ఇక రేపు పోతా. నీకైతే జ్వరం అయితే తక్కువైంది కదా. బిడ్డ ఇంకా 2 వద్దులు ఉండలేవు. నేనుండు కాదే, నువ్వు కూడా రా, సప్పుడేక పోదాం. 2 రోజులు ఉండద్దు బాపు ఒక్కడు మా అండుకుంటాడు. రాని బిడ్డ, బాపు పాపం అటు ఇటు పోయేస్తాడు, పొలం కాడికి పోయేస్తాడు, అండుకోడు తినడు, అట్లనే అంటాడు. నువ్వు రమ్మన్నప్పుడల్లా గిట్లంటవాయే. ఏం కత్తి అవ్వ బాంచను, జ్వరం అయితే తక్కువైంది కదా. ఓ 4 వద్దులు అయినాక పని లేనప్పుడు బాపు నేను ఇద్దరం వచ్చి ఓ 4 రోజులు ఉంటుంది. 4 రోజులా? మీరు 2 రోజులు ఉండుడే ఎక్కువ, 1 రోజన్నా ఉండ సాధన కాదు గాని.
తమ్ బిడ్డ ఇప్పుడు మా ఉంటాం. సరే తీయే. ఉన్నవా నర్సక్క? ఉన్నారాయే? ఏమన్నారు నర్సక్క? ఫోటో పంపించినవా? పంపించిన ఓ పిల్లని చూడంగానే పిల్లగాడు నవ్విండట్నే పిల్ల మంచిగున్నది అని అన్నాడట. రేపు రమ్మంటారా? మరి రేపు రమ్మంటే అత్తారట వాళ్ళు. వచ్చినాక పిల్లని చూసి ఇక మరి ఈయన మెచ్చాలే, నీ బిడ్డ కూడా పిల్లగాడు నచ్చుదే, వాళ్ళు పెళ్లి పెట్టుకుందాం అన్నట్టే అంటారు. ఓహో, ఆ బిడ్డ నచ్చకపోతే ఏం చేస్తుంది? దాని మోకానికి కానిస్టేబుల్ దొరుకుడే ఎక్కువ. అదే కదే, ఆ పిల్లగానికి మీ పిల్ల అయితే నచ్చిందట. మీ బిడ్డ పోయి చెప్పు మరి గిట్లా అత్త అంటుర్రు అని, ఓకే రమ్మను అని అని అంటే నాకు ఫోన్ కొట్టుర్రి, నేను రాత్రి ఫోన్ చేస్తా, మరి రేపు అత్తరు. ఆ సరే నర్సక్క, జరా ఈ పెళ్లి వేసి నువ్వు పుణ్యం కట్టుకో నర్సక్క. దానికి తండ్రి లేకపాయే, ఎవ్వరు వెనుక బలం అనేది లేకపాయే. పిల్లగానికైతే నచ్చింది నీ బిడ్డ, నీ బిడ్డ కూడా పిల్లగాని నచ్చితే చేసేద్దాం, వాళ్ళు ఏమున్నదే. ఆ సరే సరే, నువ్వు నా బిడ్డను అడిగి నీకు ఫోన్ చేస్తా, సరేనా? సరేనే చెయ్యి. నిజంగా ఈ రాణికి పెళ్ళైతే రాజుతోటన్నా దూరంగా ఉంటది, లాతున్ను రాజు మంచిగా బతుకుతారు. అవ్వ కూడా అన్ని తెలుసు, కానీ మీది చెప్తే ఇజ్జత్ పోతుందని పాపం లోపట్నే ఒత్తుకొని సత్తాంది. అందుకే పెళ్లి చేయాలని ఎంబడబడతాంది. ఓ బిడ్డ, ఏందే? అయితే ఎల్లా షేన్లా ఓ ముచ్చట వచ్చిందే. ఏంటిది? నర్సవ్వల్ల చుట్టాలు ఉన్నారట. ఆ పిల్లగాడట కానిస్టేబుల్ అట. అయితే ఆ పిల్లగాడు కట్నం లేకున్నా మంచిదే, అమ్మాయి అందంగా ఉంటే నేను చేసుకుంటా అని అన్నాడటనే. అయితే నర్సవ్వ నాకు చెప్పింది, నీ ఫోటో ఆ పిల్లగానికి పంపించినాగా. అదే ఇప్పుడు పంపించినావు? ఎందుకు పంపించినావు? ఎందుకు అనంటే ఏమన్నట్టు, నీ ఫోటో పంపియంగానే పిల్ల మంచిగున్నది, నాకు నచ్చింది అని అన్నాడట. నువ్వు రమ్మంటే వచ్చి సంబంధం ఖాయం చేసుకుంటారటనే. కట్నం అవసరం లేదట, ఏది అవసరం లేదట. పిల్లగాడు కూడా మంచిగానే ఉంటాడట, ఒక్కో కొడుకేనట, ఒక బిడ్డ అయితే పెళ్ళయిందటనే ఆమెకు. నాకు అంత పిచ్చి లేపకు, నాకిప్పుడు పెళ్ళెందుకే? పెళ్ళెందుకు అని అంటావు? సిగ్గులేనాడదానా? మళ్ళా నాకు మంచిగా బూతులు అత్తాయి, నాతోటి తిట్లు తినకు నువ్వు. నీవు పెళ్ళెందుకు అని అంటావు? ఇంటి పక్కన ఉంటోటేమో వండి కడుపు తెచ్చుకుంటావు, సిగ్గులేందానా? కొంచెమన్నా శరం లేదు, మానం లేదు, నీకేది లేదు. కొంచెమన్నా ఇజ్జతి ఉండాలే. మంచిగా పడుచు పోరడట, కానిస్టేబుల్ అట, అంతకంట మంచోడు నీకు ఏడ దొరకాలనే. అన్ని కథలు పడకు, అర్థమైతుందా? చక్కగా నువ్వు పెళ్ళి వేసుకోవాలి. అచ్చిన సంబంధాన్ని ఎందుకు ఓ ఒట్టుడు? వాళ్ళు ఓకే అనంటే రేపే అత్తారట. నేను నర్సవ్వకు చెప్తా, రమ్మని చెప్పే అని చెప్పి. రేపు వచ్చినాక పిల్లగాన్ని చూసి పిల్లగాడు ఎట్లున్నా మంచిదే, నచ్చిండని ఒప్పుకో, లేకపోతే నా శవం చూస్తావు నువ్వు. నీకున్నదాన్ని నేను ఒక్కదాన్నే, ఆయనతో చస్తే నీ బతుకు మొత్తం గుడికాడ అడుక్కునే బతుకత్తది. అన్నీ మర్చిపోయి మనసు మార్చుకొని మంచిగా పెళ్ళి వేసుకో. రమ్మని చెప్తా అంతే. ఇక నువ్వు వేరే ఆలోచించకు, వేరే ఆని గురించి నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటా అని చూడకు. నీ ఎత్తు కొడుకున్నాడు వానికి, వానితోటి నీకేం సంబంధమే? అద్దు, వాళ్ళ సంసారాన్ని చెడగొట్టినట్టు అవుతుంది. నేను చెప్తానా, అది మానుకో, ఈ పెళ్ళి వేసుకో. అర్థమైతుందా? వినబడుతుందా? సరే, నేను పోయి నర్సక్కకి చెప్పొస్తావు మళ్ళా. అమ్మో, మా అమ్మ గిట్లంటుంది ఏంది? నేను రాజుబావని విడిచిపెట్టి ఎవరినో ఎందుకు పెళ్లి చేసుకుంటా? నా మనసులున్నది రాజుబావనే, నాకు రాజుబావనే కావాలి. నేను రాజుబావను వదిలిపెట్టి దాన్ని ఎవరినో ఎట్లా చేసుకోవాలి? మా అమ్మనేమో నేను వాడిని చేసుకోకపోతే చచ్చిపోతా అని అంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి? అమ్మో, నేను ఈ విషయము బావతోటి మాట్లాడాలి. అమ్మ అన్నాక రాత్రి నేను బావ దగ్గరికి పోవాలి. హలో బావా, పన్నవా? పన్నా. నైట్ నేను నీతోటి అర్జెంట్ గా మాట్లాడాలా బావా. అమ్మ అన్నాక నీ దగ్గరికి వస్తా, సరేనా? పొద్దంతా నా దగ్గరనే ఉన్నావుగా, అదే మళ్ళా రాత్రి వస్తే నా కొడుకు చూస్తే ఎట్లా? పూర్తిగా నిద్ర పోయినాకనే 12 వరకు నేను వస్తా. ప్లీజ్ బావా, నీతోటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముఖ్యమైన విషయమా? అదేంటిది? ఫోన్లోనే చెప్పరాదు? అబ్బో లేదు బావా, నీతోటి డైరెక్ట్ వచ్చి మాట్లాడతా. ఏమైంది ఇప్పుడు? ఎందుకు బాధపడుతున్నావు? నేను వచ్చినాక చెప్తా బావా. సరే సరే. అమ్మయ్యా, అమ్మైతే పడుకున్నది. నేను బావ దగ్గరికి పోతా. బయట పోయి ఫోన్ చేద్దాం, ఇక్కడ మాట్లాడితే వినబడుతుంది.
ఇచ్చిదానా వచ్చి దూరం ఉంటవేందే రా, నన్ను వదిలిపెట్టి నీకు అస్సలకే ఉండబుద్ధి అయితలేదు కదా, అందుకే కదా ఇప్పుడు వచ్చినావు. రావే బెడ్లకి. అయ్యో పిచ్చి బావా, నేను నీతోటి ఇప్పుడు పడుకోవడానికి రాలేదు. నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చిన. ఏంటిదే అది అప్పడుసుంది ముఖ్యమైన విషయం అని అంటాను, ఏమైంది? నాకు మా అమ్మ గా నర్సవ కలిసి పెళ్లి సంబంధం చూసిర్రు బావా. ఏంది? అవును బావా, పెళ్లి సంబంధం చూసిర్రు. నాకు అస్సలకే పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు బావా. మనసులా నువ్వే ఉన్నావు, నిన్ను కాదని నేను ఇంకొకరిని ఎట్లా పెళ్లి చేసుకుంటా? ఎవడాడు ఎవరిని చూసిర్రు, ఏం కథ, ఇది ఎప్పుడు జరిగింది? చేన్లా ఏమని మాట్లాడుకున్నారో తెలియదు బావా. ఒకడు ఉన్నాడట కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్ కు నన్ను ఇచ్చి చేస్తుందట మా అమ్మ. వాడు కట్నమద్దు ఏదద్దు అని అన్నాడట. నా ఫోటో ఎవరి నుండి పంపించిర్రో తెలియదు కానీ వానికి నిన్ను నచ్చిందట. వాడు అంటే రేపు వస్తాడట. రేపు వచ్చినాక నువ్వు నచ్చినా నచ్చకున్నా నచ్చిండు అని చెప్పు. పెళ్లి చేసుకోలేకపోతే నేను చత్తా అని మా అమ్మ నన్ను బెదిరిస్తుంది బావా. మరి చేసుకో. ఏంది? చేసుకోవే మరి, ఎవడైతే ఏంది? ఏంది బావా నువ్వు మాట్లాడేది? నా మనసులా నీకు తప్ప ఇంకోవరికి చోటు లేదు. నా ఉన్న ఫీలింగ్స్ అన్ని నీ మీదనే ఉన్నాయి. నిన్ను కాదని నేను ఎట్లా చేసుకుంటా పెళ్లి? మరి ఏ రకంగా వచ్చి ముచ్చట నాకు చెప్తున్నావు? అదే ముచ్చట నీ అవ్వకు నువ్వు చెప్పరాలేదా? నేను చేసుకోను, నాకు ఇప్పుడే పెళ్లి వద్దని. చెప్పిన బావా, చెప్తే అస్సలకే ఇంటలేదు కదా. రేపు వాళ్ళు అత్తరు ఒప్పుకో అని అంటుంది. నేను ఏం చెయ్యాలి చెప్పు బావా? నాకు నువ్వే కావాలి. నిజం చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? ఇప్పుడు నా వయసుకు నీ వయసుకు బాగా తేడా ఉన్నది. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను నిన్ను, కానీ నిన్ను సచ్చేదాకా మాత్రం నేను చూసుకుంటా అని నీకు మాట ఇస్తున్నా. ఇక అదే మాట ప్రకారం నాతోటి ఇట్లనే సైడ్కు ఉంటావా, లేకపోతే పెళ్లి చేసుకుంటావా? చేసుకో. పెళ్లి చేసుకుంటానంటే కూడా దానికి ఖర్చు కూడా నేను 2 లక్షల దాకా నీకు ఇస్తా. ఆ గురించి నువ్వు నీ జీవితం ఎందుకు నాశనం చేసుకున్నాడు? పిచ్చిదానా, ఎందుకు ఎడుతున్నావు? నాకు వద్దు బావా, నువ్వు ఇచ్చే 2 లక్షలద్దు, ఏమద్దు. నాకు నువ్వే కావాలి, నీతోటే ఉండాలని ఉన్నది. నాకు ఎవ్వరు వద్దు బావా. నాకు నువ్వే కావాలి, నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి, నీతోటే బతకాలి నేను. అంతే తప్పించి నాకు ఇంకొకరు వద్దు. అద్దు అనబడితివి, మీ అమ్మనేమో చచ్చిపోతా అని అనబట్టే. ఇక రేపు వాళ్ళు వచ్చినాక చూడు, అబ్బాయి మంచిగుంటే సరే అని ఓకే చెప్పు. ఆన్ని పెళ్లి చేసుకుంటే ఏందే, నేను నీతోటి ఉండరా? నీతోటి ఉంటా. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడైనా నువ్వు ఎక్కువ ఇక్కడనే ఉందువు, నాతోటి ఉందువు. అట్లయినా నీతోటే ఉంటా, ఇట్లయినా నీతోటే ఉంటా. నేను నిన్ను వదిలిపెట్టా. నాకు నువ్వంటే పిచ్చి బావా. నాకు అస్సలకే మనసు అట్లా ఒప్పుకుంటలేదు. నాకు నువ్వే కావాలి బావా. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. వాడెవడో వస్తే వాడిని చూసి నేను ఓకే అని ఎందుకు చెప్తా? అస్సలకే చెప్ప బావా ప్లీజ్. నన్ను నువ్వు పెళ్లి చేసుకో బావా ప్లీజ్. ఇచ్చా నీకేమన్నా? నాకు పిచ్చి అనుకో, ఏమన్నా అనుకో, నేను నీకు బానిసను అయిపోయినా. నువ్వు లేకుంటే నేను బతకలేను అన్న స్టేజ్కి నేను వచ్చిన బావా. నాకు కూడా నువ్వంటే పిచ్చేనే. నేనేం నిన్ను వదులుకుంటా అని అంటలేను, అర్థమైందా? నాకు కూడా నువ్వు కావాలనే ఉన్నది, కానీ నీ జీవితం నేనెందుకు నాశనం చేసుడు? అదే నీకంటూ పెళ్ళైనా పెళ్లి కాకున్నా నేను నీకు తోడుంటా అని చెప్తున్నా కదా. చూడు, ఆ మనిషి మంచిగా ఉంటే రేపు నీకు నచ్చేది ఉంటే ఒప్పుకొని పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం ఉందాం. వచ్చినప్పుడల్లా ఏమైతుంది? బావా నా వల్ల కాదట్లా. అరే చూడు, నీకు అబ్బాయి నచ్చడా ఏంది అనేది రేపు ఇవుడే చూసినాక మాట్లాడదాం. ఎట్లా నాకైతే అద్దు అనే చెప్తా నేను. సరేలే, ఇట్రా, నువ్వు ఏడవకిట్రా, నా దగ్గరికి రా. ఫస్ట్ ఏడవకన్నా, నేను నిన్ను వదిలిపెట్టా. నీకు మాట ఇచ్చిన కదా, నా ప్రాణం పోయినంత వరకు నీతోటే నేను ఉంటా. నిన్ను వదిలిపెట్టా అని మాట ఇచ్చినా కదా. నువ్వు ఏడవకు, ఫస్ట్ ఏడు పాపు. వాళ్ళు వస్తే చూసినాక మాట్లాడదాం, సరేనా? ఏదనేది చూసిరా దోస్తులు, ఈ రోజు ఇదే వీడియో అన్నమాట. మరి రేపటి ఎపిసోడ్ లో ఆ కానిస్టేబుల్ ఎవ్వరు? ఆ రాణి ఆయనను మెచ్చదా? ఆయనను పెళ్లి చేసుకుంటదా, లేకపోతే రాజు మీద ఉన్న మోజుతోటి పెళ్లి క్యాన్సిల్ చేస్తుందా? మరి ఏమైతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.